Sir, the Swachhata activities in Panchayati started with the door-to-door waste collection, sir. మార్చ్ మంత్లో మనం ప్రతి జిల్లాలో 100 పంచాయతీస్ అని చెప్పి తీసుకొని 2600 పంచాయతీస్లో డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ మొదలుపెట్టాం. యాజ్ ఆన్ టుడే 6338 పంచాయతీల్లో మనం దాదాపు 60% ఆఫ్ ద పాపులేషన్ హౌస్ హోల్డ్స్ని కవర్ చేస్తూ డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నాము. సెప్టెంబర్లో జరిగిన ఐవీఆర్ సర్వేలో గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, విజయనగరం ఆల్మోస్ట్ 70% పైన ఐవీఆర్ఎస్ సర్వేలో పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ సార్ మనం బాటమ్ 5-6 డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే నంద్యాల, అనంతపురం, ప్రకాశం, కడప, కర్నూలు, most of them are Rayalaseema areas. Especially they had a problem of paying salaries to the green ambassadors, but last 2 weeks back మనం 15 ఫినాన్స్ కమిషన్ ఫండ్స్ రిలీజ్ చేసాం కాబట్టి ఈ మంత్ నుంచి గ్రీన్ అంబాసిడర్ శాలరీస్ రాయలసీమ ఏరియాలో ఉండదు. సో ఐ రిక్వెస్ట్ కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ద ఐవీఆర్ఎస్ సర్వే అండ్ ఆల్సో టేకింగ్ ఇట్ టు 100%. సో వన్ మోర్ థింగ్ సార్, ఈ 6000 పంచాయతీల నుంచి 13000 పంచాయతీలకి తీసుకెళ్లాలంటే మనం 2 months బ్యాక్ ఒక గ్యాప్ అనాలిసిస్ చేసాం. అంటే ఈ పంచాయతీలో ఇంకెన్ని ట్రై సైకిల్స్ కావాలి, ఇంకెన్ని పుష్ కార్ట్స్ కావాలి, ఇంకెన్ని ఈ ఆటోస్ కావాలి. ఈ గ్యాప్ అనాలిసిస్ చేసి ఆ గ్యాప్ అనాలిసిస్ కావాల్సిన ట్రై సైకిల్స్ని, పుష్ కార్ట్స్ని ఐడెంటిఫై చేసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ హ్యాస్ స్టార్టెడ్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ దోస్ ఐటమ్స్. అక్టోబర్ 2nd week నుంచి డెలివరీ మొదలవుతుంది. విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 to 1.5 months from October, all the push carts and tricycles will be delivered by Swachhandra Corporation to the panchayats. Once delivery అయిపోయిన తర్వాత our target from December is 100% door-to-door collection in all the gram panchayats. సార్ సెకండ్ థింగ్ సార్, అన్లైక్ అర్బన్ ఏరియాస్ ఇప్పటిదాకా మన ప్రాబ్లం అసలు ఎంత వేస్ట్ జనరేట్ అవుతుందని ఒక అసెస్మెంట్ అనేది రూరల్ ఏరియాస్లో లేదు సార్. కాబట్టి యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం ఒక అసెస్మెంట్ అనేది మనం చేసి టోటల్ వేస్ట్ పర్ డే ఇన్ రూరల్ ఏరియాస్ 1430 tonsగా డిసైడ్ చేశాం సార్. అందులో వెట్ వేస్ట్ వచ్చేసి 1096 అండ్ డ్రై వేస్ట్ వచ్చి 330. ఇన్ ద కమింగ్ స్లైడ్స్ ఐ విల్ డిస్కస్ హౌ ఆర్ వీ ప్లానింగ్. అండ్ as per the instructions of Honorable CM sir, urban waste management plan ఏదైతే ఉందో ఎస్పెషల్లీ సాలిడ్ వేస్ట్ కోటర్మినస్గా రూరల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఈరోజు చూసుకున్నట్లయితే 13 మండలాల్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్కి మ్యాప్ చేశాము. దాదాపు 230 మండలాల్ని అర్బన్లో రాబోతున్న ఎంఆర్ఎఫ్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ని తో మ్యాప్ చేశాము. రిమైనింగ్ 417 మండల్స్లో మనం రూరల్ బేస్డ్ క్లస్టర్స్గా డెవలప్ చేసి అక్కడ మెటీరియల్ ఫెసిలిటీస్ కోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది సార్. అండ్ సార్ రిగార్డింగ్ వెట్ వేస్ట్, లాస్ట్ టైం సాసా మీటింగ్లో హానరబుల్ సీఎం గారు చెప్పినట్లు ఇన్సిటు మేనేజ్మెంట్ ఆఫ్ వెట్ వేస్ట్ కోసం మనం ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కాంపోస్ట్ పిట్స్ అనేవి డెవలప్ చేశాము. యాజ్ ఎవ్రీ కలెక్టర్ ఈస్ అవేర్ దెర్ ఆర్ 2 kinds ఆఫ్ కాంపోస్ట్ పిట్స్. క్యాటిల్ ఉంటే కనుక ఒక టైప్ అండ్ ఒక సైజ్ ఆఫ్ కాంపోస్ట్ పిట్ ఉంటుంది. క్యాటిల్ లేని హౌసెస్లో ఒక సైజ్ ఆఫ్ కాంపోస్ట్ పిట్ ఉంటుంది. అండ్ ద రిక్వెస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఏదైతే మనకి లేబర్ ఇంటెన్సివ్ మంత్స్ ఉన్నాయో, నాన్ రైనీ మంత్స్, ఆ మంత్స్లో మన టార్గెట్ ఏదైతే 20 lakh హౌస్ హోల్డ్ కాంపోస్ట్ పిట్స్ ఉన్నాయో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు కంప్లీట్ ఇట్ ఇన్ ద లేబర్ ఇంటెన్సివ్ మంత్స్. అండ్ సార్ దాదాపు 2-3 years బ్యాక్ మనకు వచ్చిన శాంక్షన్ సార్ గోబర్ధన్ ప్లాన్స్ అనేవి. లాస్ట్ 1 yearలో ఆ ప్లాన్స్ అన్నిటికీ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది, టెండర్ పిలవడం జరిగింది, వర్క్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. అండ్ కొన్ని చోట్ల వర్క్ కూడా ప్రోగ్రెస్ అవుతుంది సార్. అండ్ 6 గోబర్ధన్ ప్లాన్స్ విల్ బి రెడీ బై 31st of October అండ్ రిమైనింగ్ 15 విల్ బి కంప్లీటెడ్ బై March 31st సార్. అండ్ నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ కోసం రీసెంట్గా తీసుకొచ్చిన ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ వచ్చేసి స్వచ్ఛరథం. బేసిక్గా స్వచ్ఛరథం పైలట్గా ఒక 3 జిల్లాల్లో గుంటూరు, ఎన్టీఆర్ అండ్ తిరుపతిలో మొదలుపెట్టాము. ఒక MDU వెహికల్ని కన్వర్ట్ చేసి ఇంటింటికి పంపించి వేస్ట్ అనేది తీసుకొని ఆ వేస్ట్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో ఆ కాస్ట్కి మనం ఏదైనా ఐటమ్స్ ఇవ్వటం జరుగుతుంది. 3 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ సపోర్ట్తో చాలా సక్సెస్ఫుల్గా స్వచ్ఛరథం అనేది జరిగింది. నౌ 100 మండల్స్లో ఈ స్వచ్ఛరథాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము విత్ ద స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 1.5 months. రిక్వెస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు ఎక్స్పెడిట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్వచ్ఛరథం ఇన్ ద రిమైనింగ్ మండల్స్. సో అదేవిధంగా సార్ లిక్విడ్ వేస్ట్ అనేది ఎంత జనరేట్ అవుతుందో కూడా మనం ఒక అసెస్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే మన
పంచాయత్స్ లో గ్రే వాటర్ అండ్ బ్లాక్ వాటర్ లో గ్రే వాటర్ వచ్చి ఆల్మోస్ట్ 13 lakh KLD, బ్లాక్ వాటర్ వచ్చి 4516 KLD జనరేట్ అవుతుంది. ఈ గ్రే వాటర్ మేనేజ్ చేయడానికి మనం తీసుకున్న 2-3 అప్రోచెస్ లో వన్ మెయిన్ అప్రోచ్ ఇస్ కిచెన్ గార్డెన్. సెర్ప్ యొక్క సహాయంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కిచెన్ గార్డెన్స్ డెవలప్ చేస్తుంది. బేసిక్ గా ఇంటి వెనకాల ఇంటి పక్కన ఉన్న ప్లేసెస్ లో కిచెన్ గార్డెన్ డెవలప్ చేసి ఆ ఇంటి నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ వాటర్ ని అక్కడ డైవర్ట్ చేసి ఆ కిచెన్ గార్డెన్ లో యూటిలైజ్ చేసుకునే విధంగా చేస్తున్నాము. ద టార్గెట్ ఫర్ దిస్ ఇయర్ ఇస్ ఆల్మోస్ట్ 10 lakhs, ఆల్మోస్ట్ 8,15,000 అనేది అచీవ్ చేశారు. రిమైనింగ్ కూడా సెర్ప్ 1 month లో అయిపోతుందని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇస్ మ్యాజిక్ డ్రైన్. మ్యాజిక్ డ్రైన్ ఎక్స్పెరిమెంటల్ గా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో ఎన్టీఆర్ కలెక్టర్ గారు సోమవారం గ్రామ పంచాయతీలో కంప్లీట్ గా మ్యాజిక్ డ్రైన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 3 months దాన్ని మనం చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి జిల్లాలో ఒక 4 పంచాయతీల్లో మ్యాజిక్ డ్రైన్ పెట్టాలి, చెక్ చేయాలని చెప్పి అనుకున్నాము. చాలా కలెక్టర్స్ మ్యాజిక్ డ్రైన్స్ యొక్క శాంక్షన్స్ ఇచ్చి వర్క్ మొదలు పెట్టారు. కొన్ని కలెక్టర్స్ ఇంకా పంచాయతీస్ ఐడెంటిఫై చేయాల్సింది ఉంది. ఐ రిక్వెస్ట్ దోస్ కలెక్టర్స్ టు ఇమీడియట్లీ ఐడెంటిఫై అండ్ కంప్లీట్ మ్యాజిక్ డ్రైన్ పైలట్ ప్రాజెక్ట్ బై 31st of October. ఒకే రిక్వెస్ట్ మ్యాజిక్ డ్రైన్ లో ఏంటంటే ఒక పంచాయతీలో ఒక డ్రైన్, ఇంకో పంచాయతీలో ఇంకో డ్రైన్ కాకుండా కంప్లీట్ ఒక పంచాయతీ 100% డ్రైన్స్ అని మ్యాజిక్ డ్రైన్ గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఒక రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి ఇస్తున్నాం. నెక్స్ట్ వెహికల్ సర్చ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆల్ ద 77 సబ్ డివిజన్స్ లో ఒక FSTP పెట్టాలని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కూడా ఇచ్చింది. కలెక్టర్స్ 69 ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఇచ్చారు. కాకపోతే 69లో 27 ల్యాండ్స్ మాత్రమే ఫీజిబుల్ అని చెప్పి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అండ్ RWS డిసైడ్ చేసింది. ఇంకా మనకి 51 ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు హెల్ప్ ఎక్స్పీడిట్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్. అండ్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆల్రెడీ ఎవ్రీ మంత్ రివ్యూలో చెప్తున్నారు. విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 1 month ట్రై టు కంప్లీట్ ఆల్ ద ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్. ఇంకా ఎక్కడైనా సరే కమ్యూనిటీ ప్లేసెస్ లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కావాలి అన్నా, ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ కావాలి అన్నా తొందరగా శాంక్షన్స్ ఇచ్చి కంప్లీట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, దేర్ ఈస్ నో పేమెంట్ pending for individual household latrines and community sanitary complex. All the vendors who are constructing it has been paid. And ODF plus model declaration, మనం 4 quarters లో ఏ డిస్ట్రిక్ట్ ODF ప్లస్ మోడల్ గా డిక్లేర్ చేయాలని చెప్పి అనుకున్నాము. Q1, Q2 ఆల్మోస్ట్ మనం అనుకున్న విధంగానే ప్రతి జిల్లా డిక్లరేషన్ చేయడం జరిగింది. Q3 అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల, Q4 జనవరి నుంచి మార్చి లోపల డిక్లేర్ చేయాల్సిన డిస్ట్రిక్ట్స్ కూడా ప్లీజ్ గెట్ రెడీ అండ్ ఎన్ష్యూర్ దట్ ODF ప్లస్ మోడల్ 100% డిక్లేర్ అయ్యే విధంగా మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.